వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని రెండవది అయిన ప్రొనౌన్ గురించి తెలుసుకుందాము. నామవాచకమునకు బదులుగా ఉపయోగించే మాటలను ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. రవి బిల్ట్ ఏ హౌస్. ఇక్కడ హౌస్ అనేది నౌన్ అంటే నామవాచకం. ఇట్ ఈజ్ నైస్. ఇక్కడ హౌస్ బదులుగా ఇట్ అని ఉపయోగించాం అనమాట. రవి ఒక ఇల్లు కట్టాడు, అది చాలా అందంగా ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ హౌస్ అనే నౌన్కు బదులుగా ఇట్ అనే పదాన్ని ఉపయోగించాం కాబట్టి ఇట్ అనే దాన్ని ప్రొనౌన్ అంటాం అనమాట. టాగూర్ ఈజ్ ఏ పోయెట్. టాగూర్ అనే ఆయన ఒక పద్యములు రాసే రచయిత. హీ వాజ్ బోర్న్ ఇన్ కోల్కతా. అతను కోల్కతాలో పుట్టాడు. ఇక్కడ టాగూర్ అనేది నౌను, ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ అనమాట. టాగూర్ అనే ఒక నౌన్కు బదులుగా హీ అని రాస్తున్నాం కాబట్టి హీ అనేది ఒక ప్రొనౌన్గా చెప్పుకోవచ్చు. రాజు రవి ఆర్ ఫ్రెండ్స్. రాజు రవి మంచి స్నేహితులు. దే ఆర్ స్టూడెంట్స్. వాళ్ళిద్దరూ విద్యార్థులు కూడా అన్నమాట. అయితే రాజు రవి అనేవి నౌన్స్, దే అనేది ప్రొనౌన్ కింద వస్తుంది. ఎందుకంటే రాజు రవి బదులుగా మనం దే అనే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ పదాన్నే మనం ప్రొనౌన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. కిరణ్ కమ్ హియర్. కిరణ్ ఇక్కడికి రా. యు ఆర్ ఏ స్టూడెంట్. కిరణ్ ఇక్కడికి రా, నీవు ఒక స్టూడెంట్వి. కిరణ్ అనేది నామవాచకము అంటే నౌను, యు అనేది కిరణ్కు బదులుగా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుందన్నమాట. సీత ఈజ్ ఏ డాక్టర్. సీత ఒక వైద్యురాలు. షీ ఈజ్ మై సిస్టర్. ఆమె నా సోదరి. ఇక్కడ సీత అనేది నౌను, షీ అనేది ప్రొనౌన్. అంటే ఎందుకంటే సీత బదులుగా షీ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ పదమే ప్రొనౌన్గా అవుతుందన్నమాట. మై నేమ్ ఈజ్ రామ. నా పేరు రామ. ఐ యామ్ ఏ బాయ్. నేను ఒక బాలుణ్ణి. ఇక్కడ మై అనేది ఒక రామ అనేది ఒక నౌను. ఇక్కడ రామాకు బదులుగా ఐ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఐ అనేది ఒక ప్రొనౌన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.